యేసు రక్తమే జయం. పరిచర్య ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 29వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడువగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. జకర్యా 3వ అధ్యాయం 7వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, దేవుని మందిరము దేవుని ప్రజలు కలుసుకొను ఒక మహత్కరమైనటువంటి ప్రదేశము. ఇలాంటి ధన్యతను దేవుడు తన ప్రజలకు, ఇశ్రాయేలీయులకు ఆ దినాన అరణ్యములోనే కలుగజేసెను. నేను వారిలో నివసించున్నట్లు నాకు ఒక ప్రత్యక్షపు గూడారమును ఏర్పాటు చెయ్యాలి అని చెప్పి దేవుడు మోషేకు ఆజ్ఞాపించెను. ఇలా దేవుని మందిరము, దేవుని ఆవరణము అన్నది దేవుని యొక్క వాగ్దానమును, దేవుని యొక్క ఆశీర్వాదము, సమాధానము దొరుకు స్థలము. అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, సైన్యములకు అధిపతియగు యెహోవా మందిర ఆవరణము చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశగోరుచున్నది, సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా శరీరమును నా ప్రాణమును ఆనందముతో కేకలు వేయుచున్నది అని. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నిజమే ప్రియులారా, దేవుని మందిరములో మనము నేర్చుకొనుచున్నటువంటి దేవుని మార్గములు, వింటున్న వాక్యాలు, దేవుని కట్టడలు, ఆయన నడిపింపు భయభక్తులతో కాచుకున్నట్లయితే దేవుని యొక్క కృపను పొందుకొనేదము. ఆయన మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.